హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి హామీ పథకానికి సంబంధించి మరియు ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. చాలామంది ఉపాధి హామీ కూలీలు ఉపాధి హామీ పని చేసిన తర్వాత అనంతరం నిధుల కోసం అయితే చాలా ఎదురు చూస్తూ ఉన్నారండి. నిధులనేవి విడుదల కావడం జరిగిందండి. ఈ నిధులు మీ యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయా లేదా అనేటువంటి సమాచారాన్ని మీరు ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. మీ యొక్క స్టేటస్‌ని అయితే మీరు ఆన్‌లైన్‌లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు ఉపాధి హామీ పథకానికి సంబంధించి మరియు పేమెంట్ డీటెయిల్స్‌కి సంబంధించి వచ్చిన అప్డేట్ అనేది అర్థమవుతుంది. మన ఛానల్‌ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్‌లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఉపాధి హామీ పథకానికి సంబంధించి పెండింగ్ నిధులనేవి కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందండి. నిన్నటి రోజు నుంచి ఎవరైతే కూలీలు ఉంటారో వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ నిధులనేవి జమ అవ్వడం జరుగుతుందండి. ఈ నిధులు మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయ్యాయా లేదా అనేటువంటి స్టేటస్‌ని మీరు ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తారండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్‌లోనే మీరు మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చండి. అది ఏ విధంగా అనేదైతే నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. దీని కొరకు మీరు ముందుగా మీ యొక్క క్రోమ్ బ్రౌజర్‌లో వీబీజీ రామ్జీ యాక్ట్ అని టైప్ చేసినట్లయితే ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. దాన్ని ఓపెన్ చేసుకున్నట్లయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే 3 డాట్స్ అనేవి కనపడుతున్నాయండి. దీని మీద మీరైతే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి అయితే నేను క్లిక్ చేసుకుంటున్నాను, చూడండి. మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు థర్డ్ ఆప్షన్ అయితే కనిపిస్తుందండి. సో ఇక్కడ రిపోర్ట్స్ అనే దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత సో ఇక్కడ చూసుకున్నట్లయితే పేమెంట్ డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుందండి. సో ప్రస్తుతానికైతే ఈ పేమెంట్ డాష్ బోర్డ్ అనేది ప్రస్తుతానికైతే వర్క్ అయితే అవ్వట్లేదండి. సో కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సో కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే సో మీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ అయితే రావడం జరుగుతుందండి. దాని మీద మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి అయితే చూసేయండి. స్టేట్ రిపోర్ట్. సో మీకు చూపిస్తున్నాను కదండి. స్టేట్ రిపోర్ట్ మీద కనుక క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ముందుగా మీ యొక్క స్టేట్‌ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే మా యొక్క స్టేట్‌ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకసారి అయితే చూడండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుందండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతున్నారండి. మీ యొక్క స్టేట్‌కి సంబంధించి ఏదైతే డిస్ట్రిక్ట్ ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్‌ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే మా యొక్క డిస్ట్రిక్ట్‌ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీ యొక్క సో మీ యొక్క డిస్ట్రిక్ట్‌కి సంబంధించి మీ యొక్క జిల్లాకి సంబంధించి ఏదైతే మండలం ఉంటుందో దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందండి. ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే పంచాయతీస్ అయితే రావడం జరుగుతుందండి. సో మీ యొక్క పంచాయతీ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే పంచాయతీ అయితే రావడం జరుగుతుంది. నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నానండి. సో పంచాయతీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మస్టర్ రోల్ని మీకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మీరు 8th ఆప్షన్ మస్టర్ రోల్ అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే క్లిక్ చేసుకుంటున్నాను, చూడండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే సో ముందుగా మీరు ఇక్కడ మస్టర్ రోల్ అనేది కనిపిస్తుంది కండి, ఇష్యూడ్ మస్టర్ రోల్. సో దీని మీద మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఇలా వచ్చిన తర్వాత సో కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే సెర్చ్ కీ వర్క్ ఫర్ అని అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే సో మీరు ఏ పనికి వెళ్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు అనేటువంటి సమాచారం అయితే రావడం జరుగుతుంది. చాలా వివరాలు అయితే రావడం జరుగుతుందండి. దాంట్లో మీరు సెర్చ్ చేసి మీ యొక్క వివరాలను కనుక తీసుకున్నట్లయితే సెర్చ్ చేసి సెలెక్ట్ చేసినట్లయితే సో మీకు మీ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. డీటెయిల్స్ వచ్చిన తర్వాత సో మీకు మస్టర్ రోల్ దగ్గర మీరు
ఎన్ని రోజులు పనికి వెళ్లారు అనైతే రావడం జరుగుతుంది. పేమెంట్ డీటెయిల్స్ దగ్గర మీకు ఎంత అమౌంట్ క్రెడిట్ అయింది, ఎన్ని రోజులకు అమౌంట్ క్రెడిట్ అయింది అనేటువంటి పూర్తి సమాచారం అయితే రావడం జరుగుతుందండి. సో, ఈ విధంగా మీరు ఉపాధి హామీ కూలీలకి సంబంధించి పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మాత్రం మీరు సెలెక్ట్ చేసేటప్పుడు చాలా అయితే రావడం జరుగుతుంది. అందులో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీ యొక్క పనికి సంబంధించి అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో, ఓకేనా. సో, ఈ విధంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి పెండింగ్ నిధులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. మీ యొక్క అకౌంట్లోకి జమ అయ్యాయో లేదైతే తెలుసుకోండి. ఒకవేళ జమ అయ్యి గనుక ఉన్నట్లయితే ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. సో, ఇవాల్టి వీడియో ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.